సెకండ్ సార్ వాళ్ళు చెక్ చేస్తాయి కదా సార్, వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయట్లా, చెక్ చేయట్లా, అందుకని వాళ్ళకి బస్సులు ఓనర్షిప్ మీదేనా? బస్సులు ఓనర్ స్కూల్ కరెస్పాండెంట్ ఓనర్. డ్రైవర్ ఎక్కడ పైన ఉంది సార్ స్ప్రింక్లర్ వచ్చేస్తుంది ఆధారం సార్. ఇక్కడ ఉంటుంది సార్, గ్రీన్ ఉంటే అది కదా సార్, కొత్తగా వేసే బెస్ట్ ఇది ఇక్కడ ఉంటుంది సార్, గ్రీన్ ఉంటుంది సార్. రావట్లేదు అనుకుంటా ఉంటారు. ఎమర్జెన్సీ మీ బస్సు ఫిట్నెస్ వచ్చి వస్తా సార్ చూసి ఈరోజు ప్యాక్ డౌన్ 8 మంత్ ఆగస్ట్. ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో నాయుడుపేట, దర్వారి సత్రం, సుళ్ళూరుపేట, ఓజిలి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో చెక్ చేయడానికి సుళ్ళూరుపేట ఎంవీఐ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ప్లస్ దాంట్లో సేఫ్టీ అలారమ్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని, ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు కానీ అవన్నీ చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము. వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం. ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు. ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మేము పేరెంట్స్ని కూడా ఎప్పుడు విజిలెంట్గా ఉండాలి. వాళ్ళు ప్రతి బస్సులో అటెండెంట్ ఉంటున్నాడా లేదా, విద్యార్థిని చిన్నపిల్లలను తీసుకెళ్ళి జాగ్రత్తగా రోడ్డు దిగి జాగ్రత్తగా వదిలిపెడుతున్నారా లేదా, వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకోవాలి. బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్సుని రోడ్డు దిగి లెఫ్ట్ సైడ్ బాగా మార్జిన్ దింపి పిల్లల్ని ఎక్కించుకోవాలి. ఎక్కువ స్పీడ్ పోకూడదు. ఏదైతే స్పీడ్ లిమిట్ ఉందో స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వాలి. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఇది దీంట్లో ఎంవీ అనిల్ గారు వాళ్ళకి కూడా అన్ని గైడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం, మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేయటం, పిల్లలు కూడా నేర్పించడం, ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని చూసాం. డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు, మారేటట్టయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు, దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. దాని యొక్క పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా. కాబట్టి అన్నీ వాళ్ళు ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎలా బస్సుని రైట్ సైడ్ ఆపుకోవటం, వేగంగా పోకుండా ఉండటం, రోడ్డు నియమాలు ఏదైతే ఉండే వాటి తప్పనిసరిగా పాటించేటట్టుగా స్కూల్ యాజమాన్యం వాళ్ళ డ్రైవర్లకు తప్పనిసరిగా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో డ్రంకెన్ కండిషన్లో కానీ అలా మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా దాంట్లో స్కూల్ బస్సులో ఉండటం కానీ, డ్రైవింగ్ కానీ, అటెండెంట్గా కానీ ఉండనీయకుండా చూసుకోవాలి. దీనికి సంబంధించి అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్కులు జరుగుతూ ఉంటాయి. అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంవీఏ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇది చేయడం జరిగింది. దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు, ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, ఏ కళాశాలలో వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా ఎంవీఏ గారికి కానీ, నాకు కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడే అందుబాటులో ఉంటాం. సో పిల్లల యొక్క ప్రాణాలు, వాళ్ళ సేఫ్టీ రోడ్డు మీద చాలా ముఖ్యం. సో దానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈరోజు నాయుడుపేటలో స్కూల్ బస్సులు ఉన్నటువంటి ఓజిలి, చిట్టమూరు,
నాయుడుపేట, పెళ్ళకూరు, దొరసత్రం 5 మండలాలకు సంబంధించి స్కూల్ బస్సులందరినీ వాళ్ళ యాజమాన్యాన్ని, పేరెంట్స్ని, అలాగే స్కూల్ బస్సుల్ని వాళ్ళ డ్రైవర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇది బస్సుల్లో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, దాని భాగంగా ఎమర్జెన్సీ డోర్స్ ఫ్రీగా ఉన్నాయా లేవా, ఫ్రీగా ఓపెన్ అవుతున్నాయా లేవా, నెక్స్ట్ ఫైర్ సిలిండర్స్ ఆపరేట్ అవుతున్నాయా లేదా, ఫంక్షన్ మోడ్లో ఉన్నాయా, ఇన్యాక్టివ్లో అయిపోయినాయా, సిలిండర్స్లో గ్యాస్ ఉందా లేదా అలాంటిది చెక్ చేస్తూ, అలాగే ఫైర్ అలారం సిస్టమ్ 2019లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బండ్లన్నిటికీ ఫైర్ అలారం సిస్టమ్ ఉండాలా. అలాగే 2023లో వచ్చినటువంటి వాటికి కంపార్ట్మెంట్లో ఫైర్ అలారం అండ్ సస్పెన్స్ సిస్టమ్ ఉండాలా. అవి ఉన్నాయా లేవా, లేని వాటికి నోటీస్ ఇస్తూ, మెమోలు ఇస్తూ వాళ్ళందరికీ